ఓం నమ శివాయ. శ్రీశైలం మల్లికార్జున మేడారం సమ్మక్క సారక చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసా ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. మే నెల 18 నుంచి 24 వరకు ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం చెప్తా వినండి. చిలకమ్మ మీనం రాశి వాళ్ళ జ్యోతిషం, మీనం రాశి వాళ్ళ భవిష్యవాణి, మీనం రాశి వాళ్ళ గణితవాణి చిలక మీనం రాశి వాళ్ళ శాస్త్రం, మీనం రాశి వాళ్ళ భవిష్యవాణి చిలకమ్మ. మీనం రాశి వాళ్ళకి సాక్షంగా చిలుకూరు బాలాజీ దేవుడు. మీనం రాశి వాళ్ళకి చిలుకూరు బాలాజీ దేవుడికి ఆ భగవంతునికి నమ్మి మనసు లోపల తలుసుకొని ఆ భగవంతుని దగ్గర పోయి ముందు 11 సుట్లు తిరిగి స్వామివారికి నమస్కారం చేసి వస్తే ఆ అనుకున్న కోరిక తప్పనిసరి జరుగుతుంది. కోరిక అయిన తర్వాత 108 సార్లు తిరిగితే ఖతం, కోరిక తీరిగిపోతుంది. ఇంటి లోపల కళ్యాణం చేయాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా జరుగుతుంది. ఆ చిలుకూరు బాలాజీ దేవుని దగ్గర వెళ్ళి విదేశీ ప్రయాణం చేయాలనుకున్నా, ఏమన్నా మళ్ళీ అది కాకపోతే చదవాలనుకున్నా, లేకపోతే బిజినెస్ వ్యాపారం ఏదన్నా 190 ఏదైనా చేయాలనుకున్న వాళ్ళు, అవుట్ ఆఫ్ కంట్రీ ఏరే దేశం పోయిన వాళ్ళు తప్పనిసరిగా వెళ్తారు, వెళ్ళి అనుకున్నది సాగిస్తారు. ఇక్కడ ఎలా వస్తుంది అలాగే పోతుంది. జాబ్ అయినా కానీ, అది కాక మ్యారేజ్ అయినా కానీ, లేకపోతే బిజినెస్ అయినా కానీ, వ్యాపారమైనా కానీ, అది కాక ఏదైనా గవర్నమెంట్ జాబ్ అయినా కానీ మీరు ప్రయత్నం చేస్తుంటారు కదా. ఈ మీనం రాశి వాళ్ళు అస్సలు ఆగటం లేదు. వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, కానీ ఆగటం లేదు. అలా తొందరపడకండి. మీకు అనుకున్న కోరిక అనుకున్నట్టే జరుగుతుంది. ఇంట్లో అందరూ ఒకటే ఐకమత్యంగా నడవాలని మనసులో చాలా ఉంది. పెద్దలకు సేవ ఇస్తారు ఈ మీనం రాశి వాళ్ళు. పెద్దలకు సేవ చేస్తారు. కడుపులో కప్పటం పెట్టుకుండా మాట్లాడతారు. ఉన్నమాట ఉన్నట్టే మాట్లాడతారు. చేయి చూపెట్టవద్దు, నల్లబట్ట పడదు. ఈ రాశి వాళ్ళకు మనసులో కప్పటం ఉండదు. హుషారి మాటలు, చాల్బాజీ మాటలు మాట్లాడరు. ఏ మాట ఉన్నా సూటిగా మాట్లాడతారు. కానీ కొన్ని రోజులైతుంది దెబ్బ తింటున్నారు, ఆరోగ్యం నష్టపోతున్నారు. ఆ ఆరోగ్యం నష్టపోతుంది, మనసు శాంతం ఉండటం లేదు. అది కాక ఇంటి మీద కొంత నరదృష్టి, నరకన్ను చాలా చెడ్డగా వాలి కూర్చున్నది. ఇంటి లోపల బరకత లేకుండా అయిపోతుంది, అరకత లేకుండా అయిపోతుంది. ఎక్కడో పడ్డవాళ్ళు, ఎక్కడో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఒక్కొక్క మెట్టు దాటి ఎక్కని వెళ్ళిపోతున్నారు. మీరు ఎంత ఉన్నారు అంతే ఉన్నారు, ఎక్కువ ఆలోచిస్తున్నారు, మనసు శాంతం ఉండలేదు. తొందరపడకండి. భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. భగవంతునికి నడవండి. శ్రీమన్నారాయణ ఆ సాక్షంగా 7 కొండల మెట్లు మీరు లెక్కేది ఉంది, లెక్కిరండి. జయం జరుగుతుంది. చిలుకూరు బాలాజీ స్వామి గుడిక దర్శనం చేసుకురండి, చాలా మంచి జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయి. ఈ మీనం రాశి వాళ్ళకి ఆదాయం 14, యాయం 11, రాజపూజ ఫలం 7, అవమానం 2. అంటే గురుబలం చాలా బాగుంది, శని బలం చాలా తక్కువ ఉంది. ఇప్పుడు మీరు ఏ పని చేసినా మీకు చాలా మంచి జరుగుతుంది. తొందరపడకండి. ఏమిటిదంటే ఇంటి మీద గాలకాడి అంటే ఇంటి మీద దృష్టి, కన్ను చాలా చెడ్డగా ఉంది. ఇల్లు దెబ్బతింటుంది, నష్టపోతుండ్రు, కష్టపడుతుండ్రు. భగవంతునికి నమ్మి నడవండి. ఇంకా మీరు ఏమన్నా డౌట్ అడగాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.